లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా మీ జీవితంలో విజేతగా అవ్వటానికి మార్గాలు దాని గురించి తెలుసుకుందాం. ఇతర వ్యక్తులు, పరిస్థితులు, కట్టుబాట్లు మన సమస్యలకు కారణమని అనుకోవటం పరిపాటి. కానీ అతి ముఖ్యమైన సమస్య మనమేనని తెలుసుకోవాలి. ఎవరైనా అసంతృప్తిగా ఉంటే అందుకు బయట పరిస్థితులనో, ఇతర వ్యక్తులనోనని మనకు మనం నచ్చచెప్పుకుంటాం. కానీ ఆ అసంతృప్తుల నుంచి బయటపడే మార్గం కనుక్కోవటానికి యథార్థంగా ప్రయత్నించినప్పుడు దానికి కారణం మనమేనని తెలుసుకుంటాం. మనకు ఆత్మ సంయమనం ఉంటే బాహ్య ప్రపంచం మన అంతరంగాన్ని శాసించలేదనేది ఆశ్చర్యకరమైన యథార్థం. ప్రతి మలుపులోనూ మనల్ని మనమే ఢీకొంటూ ఉంటాం. మీ కష్టాలు, వైఫల్యాలకు కారణం ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మరెవరో కాదు, అది మీరే. మీతో మీరు నిజాయితీగా ఉంటే 99% మీ కష్టాలకు మీరే కారణమని ఒప్పుకొని తీరాలి. ఏ దురలవాటు, ఏ ప్రమాదకరమైన అలవాటు నుంచి అయినా మీరు తలుచుకుంటే వదిలేయవచ్చు అనేది పచ్చి నిజం. అలవాటు అనేది మనం తెచ్చిపెట్టుకున్న స్వభావం. పునరావృతంతో అది యథార్థమవుతుంది. అంటే ఎవరైనా సరే తమ అలవాట్లను ఏవి వదిలిపెట్టాలో, వేటిని అలవరుచుకోవాలో నిర్ణయించి అలవాట్లను ఆధీనంలో చేసుకోవచ్చు. మనుషులు విఫలమయ్యేది సామర్థ్య లోపం వల్ల కాదు, అది కేవలం సరైన పని చేయకపోవటం వల్లనే. ఎవరైనా సరే నిత్యము తప్పులు చేస్తుంటే వారి జీవితంలో ప్రతిదీ తప్పుదారి పడుతుందనేది ప్రకృతి న్యాయం. నిజంగా ఆలోచిస్తే మీ ఆలోచనలే మీరు. ఒక కార్యం భౌతికంగా చేసే ముందు దానిని మానసికంగా చేస్తారు. దురాలోచనతో చేస్తే చెడు పనులు చేస్తారు. అదే సదాలోచనతో చేస్తే మంచి పనులు చేస్తారు. చేదు నిజం ఏమిటంటే మీరు ఏ పనైనా మానసికంగా తరచూ చేస్తే దాన్ని భౌతికంగా చేస్తారు. మానవ సంబంధ బాంధవ్యాలలో లోపాల కారణంగా విఫలమయ్యేవారు ఎక్కువ. దానికి ప్రధాన కారణం మనుషులతో ఎలా మెలగాలో తెలియక విఫలమవుతున్నారు. ఏ వ్యక్తి అయినా తన గురించి తాను ఇష్టపడతాడు, మన గురించి చెప్తే నచ్చదు. అందుకని ఎదుటి వ్యక్తి మనల్ని ఇష్టపడాలంటే మన సంగతి మర్చిపోయి అతని గురించి, అతనికి ఇష్టమైన విషయాల గురించి మాట్లాడండి. అప్పుడు అతను మిమ్మల్ని ఇష్టపడతారో మీరు చెప్పేది వింటాడు. మనం మన గురించి మనసులో ఎలా చిత్రీకరించుకుంటామో అలాగే రూపొందుతాము. మీరు విఫలరయ్యే వరకు భయపడుతూ కూర్చోవచ్చు, లేదా సఫలరయ్యే వరకు ప్రేరేపించుకుంటూ సాగవచ్చు. పరిస్థితులు ఏమిటి? పరిస్థితులు నేను సృష్టిస్తాను. మనం పరిస్థితులకు బానిసలం కాదు, మనం పరిస్థితులు సృష్టికర్తలం అని ఆనాడు నెపోలియన్ అన్నాడు. అలాగే చరిత్ర సృష్టించాడు. నిండైన జీవనం జీవించాలనే అంతరాలలో తీవ్ర కాంక్ష, దృఢమైన కోరిక కలవాడే అసలైన మనిషి. గాలికెదురుగా పైకి ఎగిరినట్టు ప్రతికూల పరిస్థితుల నుంచి దృఢమైన వ్యక్తులుగా తయారవ్వండి. నిజం చెప్పాలంటే జీవితంలో గెలిచిన సందర్భాల కన్నా ఓడిపోయిన సందర్భాల నుంచి మనం ఎక్కువగా నేర్చుకుంటాం. జీవితం ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండదు, ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. అవి జీవితంలో మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పుతాయి. అందుకే జీవితంలో ఎదురైన ప్రతి కష్టం నుంచి ఏదో ఒక పాఠాన్ని నేర్చుకోండి. మీరే విజేత అవ్వండి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.